హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకిర్పల్లి రుచులండి. ఈరోజైతే మన ఛానల్లో నేనైతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తానండి. ఇది అందరికీ తెలిసిందే, తెలియందేం కాదు. కాకపోతే నా స్టైల్లో అయితే మీకు ఒకసారి చూపిస్తానండి. చాలా పొడి పొడిగా లాడుతూ భలే వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అందులోకి అయితే తక్కువ క్వాంటిటీలో అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ వద్దండి, అవసరం లేదు, తక్కువే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోకి వచ్చి మనమైతే ఫస్ట్ అయితే శనగగుళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే మనం సన్నగా తరిగిన అల్లం అండి, కొద్దిగా అల్లం అయితే వేసుకోవాలండి. చాలామందికి అల్లం వేసుకోవడం తెలీదండి. కాకపోతే అల్లం వేసుకుంటే దాని టేస్టే భలే ఉంటుంది, బాగుంటుందండి. టేస్ట్ అయితే మారిపోతుంది, ఉప్మా ఫ్లేవరే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి అయితే నేను చెప్పిన ప్రకారంగా మీరైతే కొద్దిగా అల్లం ముక్క కూడా వేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఘాటుకి మనం కారం అయితే యాడ్ చేసుకోం కాబట్టి ఉప్మాలోకి, అందుకని ఇంకా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొద్దిగా అయితే కలిపేసుకుందామండి. కొంచెం అయితే ఇవైతే దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఓకేనండి, ఇంకా గోల్డెన్ కలర్లోకి అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి. తాలింపు గింజలన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇందులోకి అయితే నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, హెల్త్కి కూడా మంచిదండి కరివేపాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అయితే కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి. ఇంకా ఇవన్నీ చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మీరు రవ్వ అయితే తీసుకుంటారో దానికి 1.5 వాటర్ అయితే పోయాలండి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, దానికి 1.5 దాకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ భలేగా వస్తుందండి ఉప్మా అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా ఇదైతే మంచిగా మరగాలండి. ఒకసారి కలిపేసుకొని దీని మీద మూత అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా వాటర్ అంతా బాయిల్ అయ్యి భలేగా వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా, ఇందులోకి అయితే మనమైతే ఇప్పుడైతే రవ్వ అయితే వేసుకోవాలండి. నేను ఇదంతా ప్రాసెస్ ఒక గ్లాస్ రవ్వకు మాత్రమే చేస్తున్నానండి. ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందాక. కరెక్ట్గా సరిపోయిద్దండి. నేను చెప్పిన ప్రకారంగా ఇలాగే యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే కలిపేసుకొని ఫ్రెండ్స్, కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇంకా మూత పెట్టేసుకొని ఓ 10 మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా భలేగా వస్తుందండి. ఉప్మా అంటే చాలామందికి అస్సలు ఇష్టం ఉండదండి. కాకపోతే ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు. నా స్టైల్లో అయితే మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి మనం చట్నీ చేసుకున్నా బాగుంటుంది, లేకపోతే పంచదార వేసుకుని తిన్నా బాగుంటుంది. చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే లైట్ అండ్
ఫుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, హెల్త్కి కూడా చాలా మంచిది గోధుమ రవ్వ కదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.